వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో మనం 2 బాక్స్ ఆఫ్ స్లైడర్స్ అన్బాక్స్ చేయబోతున్నాం. బ్రాండ్ ఏంటో స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు అనుకుంటా, thumbnail లో చూసే ఉంటారు. వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేయబోతాం. సో బడీస్, బేవకూఫ్ బ్రాండ్ April 1st, 2012 లో లాంచ్ అయింది. ప్రభకరణ్ సింగ్ అండ్ సిద్ధార్థ్ మొనత్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ బేవకూఫ్ బ్రాండ్. పేర్లు సరిగ్గా పలికని లేదో నాకు తెలియదు, పేర్లు సరిగ్గా పలకపోతే ఐఎమ్ సారీ. మన సౌత్ ఇండియాలో ఈ బ్రాండ్ అప్పట్లో అంతగా ఎవరికి తెలియదు. 2017, 2018 ఈ ఇయర్స్ లో మీరు చూసుకున్నట్లయితే బేవకూఫ్ బ్రాండ్ చాలా నోటెడ్ అయ్యింది. బేవకూఫ్ అప్పట్లో ఫోన్ బ్యాక్ కేసెస్ మరియు అలానే టీ షర్ట్స్ కి చాలా బాగా ఫేమస్. అండ్ బేవకూఫ్ ఇస్ ద పర్ఫెక్ట్ అండ్ రీజనబుల్ బ్రాండ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ అస్. క్వాలిటీ చాలా బాగుండేది అండ్ ఏ ఐటమ్ అయినా ఫ్రెండ్లీ బడ్జెట్ గా వచ్చేది. ఎస్పెషల్లీ టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది కొనేవారు. కాకపోతే ఆ టైంలో ఐటమ్స్ అనేవి అప్పట్లో చాలా బాగుండేవన్నమాట. కాకపోతే సేమ్ అవే మోడల్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సంథింగ్ చాప్రీ అనేది అంటారు కదా, ఆ టైప్ లో ఫీల్ కలుగుతుంది. అంటే ఆ టైంలోని సపోజ్ ఫోన్ కేసెస్ అనుకోండి, లేకపోతే టీ షర్ట్స్ అనుకోండి, లేకపోతే స్లైడర్స్ అనుకోండి, వాటి మీద ఏం రాసి ఉంటుంది అంటే ఐఎమ్ బ్యాక్, ద డెవిల్ ఈస్ బ్యాక్, ద కింగ్ ఈస్ బ్యాక్, మై లైఫ్ మై రూల్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి కొటేషన్లు ఉండేవన్నమాట. సో అవి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ఆ చాప్రీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ టెక్స్ట్ ఫాంట్స్ అండ్ గ్రాఫిక్ డిజైన్స్ బాగోకపోయినా వాటి మెటీరియల్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుండేది. ఇప్పటికీ చాలా బాగుంది. అది అప్పుల్లోనే కాదు, ఇప్పుడు మాత్రం ఈ 2023, 2024 లో మీరు చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ టెక్స్ట్ ఫాంట్స్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ చాలా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు చాలా ప్రీమియం గా చేశారు బేవకూఫ్ బ్రాండ్. మనం ఏది కూడా ఒక ప్రైస్ ని బట్టి ఒక ఐటమ్ ని జడ్జ్ చేయకూడదు. కొన్ని ఐటమ్స్ ప్రైస్ రీజనబుల్ గా తక్కువ ఉన్నా కూడా వాటి క్వాలిటీని మనం చూసి అప్రిషియేట్ చేయాలన్నమాట. అందులో బేవకూఫ్ బ్రాండ్ ఒకటి. సో ద బెస్ట్ 2 స్లైడర్స్ ఫ్రమ్ బేవకూఫ్ నుండి నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ నా విష్ లిస్ట్ లో ఇంకా చాలా స్లైడర్స్ ఉన్నాయి. నా విష్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మీకు కూడా కావాలని అనుకుంటే నేను ఆ ఐటమ్ లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు పక్కా కొనుక్కొని మీకు ఏది నచ్చిందో అది పక్కా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే బేవకూఫ్ స్లైడర్స్ ఆర్ నాట్ చీప్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రీమియం. అండ్ ఇప్పుడైతే టెక్స్ట్ ఫాంట్స్ కానీ అంతా అఫీషియల్గా ఉన్నాయన్నమాట అప్పుడు మీద కంపేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసిన ఈ 2 స్లైడర్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఒకటైతే ఇలా ప్యాకెట్లో ఇచ్చారు, ఇంకోటి బాక్స్లో ఇచ్చారు. నాకైతే అర్థం అవ్వలేదు. యాక్చువల్గా నేను 2 ఒకేసారి ఆర్డర్ చేశాను అనమాట. కాకపోతే ఫస్ట్ ఈ ఐటమ్ వచ్చింది, ఈ ఐటమ్ వచ్చి 2 days తర్వాత ఈ ఐటమ్ వచ్చింది. 2 సెపరేట్గా వచ్చాయి. ఫస్ట్ ప్యాకెట్లో ఉన్నది అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, బేవకూఫ్ ప్యాకెట్ అనమాట. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే లోగో కూడా మార్చారు బేవకూఫ్ బ్రాండ్. ముందు ఇలా ఉండేది కాదనుకుంటా. సో ఓపెన్ చేసేద్దాం. మొత్తం సీల్ పెట్టి ఉంది. ఈ కత్తెరలు ఇవి మన వల్ల కాదమ్మా, డైరెక్ట్గా చింపిడమే. సో ఇది బిల్ అనమాట. సో దీని కాస్ట్ నాకు అరౌండ్, నేను COD పెట్టాను అనమాట. సో దీని కాస్ట్ అరౌండ్ COD ఛార్జెస్ అన్నిటితో కలిపి నాకు 617 రూపీస్ పడింది ఈ స్లైడర్స్. చూసారు కదా, ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నా. క్వాలిటీ అయితే మామూలుగా లేదు. ఒకసారి చూడండి ఆ థిక్నెస్ అదంతా చూడండి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ వ్రాగన్ అండ్ టామీ హిల్ఫిగర్ ఆ స్లైడర్స్ ఉంటాయి చూసారా, వాటికి గ్రిప్ మెటీరియల్ ఎలా ఉంటుందో, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అంత థిక్నెస్ ఉందన్నమాట. ఒకసారి మీకు చూస్తేనే అర్థమవుతుంది. నేను ఇంత దగ్గర నుండి చూపిస్తున్నాను. సో చూసారు కదా, దీన్ని మనం ఇలాగా తీసుకోవచ్చు. సో చాలా ఎక్కువ రోజులు వచ్చేస్తాయి అన్నమాట. చాలా మీరు కరెక్ట్గా వాడితే ఈజీగా ఇయర్స్ వచ్చేస్తాయి. అప్పుడు లాస్ట్ టైము నేను అవి పారేసాను, అవి మీకు చూపిస్తే బాగున్నాను. పూమా స్లైడర్స్ కొన్నాను అనమాట. పూమా స్లైడర్స్ అది నాకు 3 years వచ్చింది. ఎందుకంటే నేను కరెక్ట్గా వాడేవాడిని, రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసేవాడిని. మీరు అంతే మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండాలి, కరెక్ట్గా నీట్గా వాక్ చేస్తూ ఉండాలి. కరెక్ట్గా మెయింటైన్ చేస్తే స్లైడ్స్ అనేవి చాలా రోజులు వస్తాయి. సో చూసారు కదా, మీరు నార్మల్గా ఇప్పుడు 200 రూపీస్, 100 రూపీస్, 300 రూపీస్ సంథింగ్ ఆ టైప్లో పెట్టి ఏదో మార్కెట్లోనో స్ట్రీట్స్లోనో కొనేసుకుంటారు.
సో అవి మీకు ఎన్ని రోజులు రావు, మహా అయితే 3-4 months వస్తే తెగిపోతాయి. మళ్ళీ మీరు ఇంకో 300-400 పెట్టి కొత్తగా కొంటారు. అదేదో బేవకూఫ్లోనే 600 రూపీస్, 500 రూపీస్, 800 రూపీస్ ఈ రేంజ్లోని ఇంత మంచి స్లైడర్స్ మిస్ చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ డిజైన్ చూస్తే చెస్ టైప్ లాగా వచ్చింది, అంటే బ్లాక్స్ లాగా వచ్చింది. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది. సో మంచి ఫార్మల్ చేసినప్పుడు షూస్ వేయడానికి చాలా బద్ధకం అనిపిస్తే ఈ స్లైడ్స్ వేస్తే చాలా సూట్ అవుద్ది. ఇది కింద పెట్టేస్తున్నా. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీనికి కూడా ప్లాస్టర్స్ అన్నీ పెట్టండి ఇస్తారు. సో ఇది నా ఫేవరెట్ స్నీకర్స్ నా ఫేవరెట్ స్లైడర్స్ అనమాట. చూడండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇది ఎప్పుడుందో కొందాం అనుకుంటున్నాను. అంటే సేమ్ ఈ లోగోతో ఒక హూడీ ఏదో చూసాను, సంథింగ్ బేవకూఫ్లోనో ది సోల్ స్టోర్ అని ఏదో యాప్లో ఉంటుంది, కొందాం అనుకున్నా. అది నాకు అవ్వలేదు. స్లైడర్స్ అయితే అసలు మిస్ అవ్వకూడదని చెప్పి ఈసారి అయితే ఈ స్లైడర్స్ అయితే బుక్ చేశాను. దీని సైజ్ అయితే 9, నా షూ సైజ్ 9 అండ్ నా స్లైడర్ సైజ్ కూడా 9. చూసారు కదా UK 9 అని ఉంది ఇక్కడ బేవకూఫ్ బ్రాండ్ లోగోతో, అదనమాట. సో 100% మేడ్ ఇన్ ఇండియా, ఇది పక్కా ఇండియన్ బ్రాండ్. సో చూడండి వకాండా ఫర్ ఎవర్ అని ఉంది, వకాండా ఫర్ ఎవర్. నాకు ఇది బాగా ఇష్టం అనమాట. ఈ లోగో చాలా బాగుంటుంది చూడడానికి. ఇది కూడా COD, 2 COD పెట్టాను. సో ఇది COD ఛార్జెస్ అన్నీ కలిపి నాకు 467 రూపీస్ పడింది. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చెయ్యండి. మీరు అనుకుంటున్నారు, నాకు అర్థమైంది ఏంది భయ్యా 2 బ్లాకే తీసుకున్నామని. స్లైడర్స్ మనం వైట్ ఇది వరకు యూజ్ చేసేవాడిని, కాకపోతే వైట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎప్పుడు పడితే అప్పుడు వాష్ చేయాలన్నమాట. బ్లాక్ అనుకుంటే చాలా ఈజీ కొద్దిగా మెయింటైన్ చేయడం. సో 2 బ్లాక్ అయితే కొన్నా. ఈ 2 కాకుండా సెపరేట్గా రెగ్యులర్గా వాడేది స్పార్క్స్ ఇంకోటి ఉంది, అదైతే రెగ్యులర్గా వాడుతున్నాను. అది గ్రీన్ కలర్ వస్తుంది, అది రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవి ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు కానీ ఫోటోషూట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేస్తే బాగుంటుంది కాబట్టి సో ఇది కొన్నాను. కొద్దిగా మెయింటైన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. బ్లాక్ కలర్ స్పార్క్స్తో కూడా మంచి పిక్స్ గట్రా దిగచ్చు, అది కూడా బాగుంటుంది. అది నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. లెట్స్ గెట్ డ్రెస్డ్ వీడియోలు అవి చేస్తూ ఉంటాను కదా, అందులో మీరే చూస్తారు. ఈ రెండిట్లో ఏది బాగుందో మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో బడీస్ ఇది ఇవాల్టి అన్బాక్సింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్గా వన్ థింగ్ చెప్పాలి, అదేంటంటే బేవకూఫ్ బ్రాండ్ కోసం ఒకటి చెప్తాను. సో బేవకూఫ్ బ్రాండ్ అనేది అసలు చీప్ అయితే కాదు. అండ్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. బేవకూఫ్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అప్పుడే చాలా బాగుంటుంది, ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది. అండ్ అప్పుడులాగా ఈ పిచ్చి ఫాంట్స్, పిచ్చి గ్రాఫిక్ డిజైన్స్ అలాగేం లేవు, మొత్తం ప్రీమియం క్వాలిటీగా ఉంది, మీరే చూస్తున్నారు కదా. అండ్ ప్రీవియస్ వీడియో నేను ఒకటి పోస్ట్ చేశాను అనమాట, అన్బాక్సింగ్ వీడియో. నైక్ డంక్ హై బ్లాక్ అండ్ వైట్ స్నీకర్స్ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. ప్లీజ్ ఆ వీడియో ఎవరైతే చూడలేదో పక్కా చూసేయండి. ఆ వీడియో తాలూకు లింక్ నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ట్యాప్ చేసి ఒకసారి చూసేయండి. అది ఫేక్ డంక్సా ఒరిజినల్ డంక్సా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో పక్కా చూడాల్సిందే మరి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా బేవకూఫ్ మీద లెట్స్ గెట్ డ్రెస్డ్ వీడియో ఒకటి చేశాను అనమాట. అండ్ మీకు క్లారిటీ వస్తుంది బేవకూఫ్ బ్రాండ్ ఎందుకంత బెస్ట్ అని. ఇండియన్ బ్రాండ్స్ని పక్కా సపోర్ట్ చేయాలి. సో ఆ వీడియో లింక్ కూడా ఆ షార్ట్ వీడియో లింక్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా బేవకూఫ్ బ్రాండ్స్ మీద ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా ఐటమ్స్ నేను అన్బాక్సింగ్ వీడియోలు పెడుతూ ఉంటాను అనమాట. బేవకూఫ్ బ్రాండ్స్ మీద అసలు తగ్గేదే లేదు. ఓన్లీ స్లైడర్సే కాదు, ఇప్పుడైతే స్వెట్ షర్ట్స్, హూడీస్, ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. చాలా ఇంప్రూవ్ చేశారనమాట. బేవకూఫ్ మీద ఇప్పుడు నాకు కనుబడింది అనమాట. ఫ్యూచర్లో ఇంకా బేవకూఫ్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు నాకు చిన్న సపోర్ట్, లైక్ అండ్ షేర్ చేస్తే నాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది అంతే. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.